పదార్థం ఏదైతే ఉందో అది కానీ అది కానీ అది కానీ ఇది కానీ, ఈవెన్ కృష్ణుణ్ణి మనం ఒక రూపంగా పెట్టుకుంటే ఒక విగ్రహంలో చెక్కామనుకోండి, ఏ రోజుకైనా ఆ విగ్రహం ముక్క విరిగిపోవచ్చు, ఏ రోజైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరిగిపోవచ్చు, ఏ రోజైనా పంచలోహ విగ్రహం కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అర్థమైందా? బికాస్ పదార్థ జాతం. భగవంతుడికైనా నామరూపాలు వస్తే ఈ లోకంలో నామరూపాలు శాశ్వతం కాదు. అందుకని రాముడు కూడా అవతరించిన ఒకరోజు రాముడు దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. కృష్ణుడిగా అవతరించిన ఒకరోజు ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. బికాస్ దేహాన్ని పొందాడు కాబట్టి దేహాన్ని విడిచిపెట్టాలి. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే జగత్ అంటే జా అంటే పుట్టడం, గా అంటే గతించడం జగత్ యొక్క స్వభావం. నీటి మీద ఒక బుడగ పుడుతుంది, బుడగ పొగులుతుంది. బంగారం మీద ఒక ఆభరణం కనిపిస్తుంది, ఆభరణం కనుమరుగవుతుంది. ఈ భూమి మీద ఒక శరీరం కనపడుతుంది మన కంటి ముందు. ఏమిటో అలాగలా చదువుకుంటున్నాడు, పెద్దయ్యాడు, బాగా ఇల్లు కట్టాడు, అన్నీ చేశాడు. సడన్గా ఉన్నట్టుంది గుండె పోయింది, గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. ఇది ఒక బుడగే. సడన్గా ఒక బుడగ తయారవ్వడం, ఇది కనవడం, అంతా గడిబిడి 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 గడిబిడి, ఇల్లు కట్టుకోవడం, చదువుకోవడం, సెటిల్ అవ్వడం, భార్య పిల్లలు. ఓసారి వెళుతున్నాడు, స్కూటర్లో వెళ్తున్నాడు, డైరెక్ట్గా లారీ వచ్చింది, దాని కిందకి వెళ్ళిపోయాడు, ఇంకా బయటికి రాలేదంతే. పోవడం లోపలికి వెళ్ళిపోయాడు అంతే, కిందకి బయటికి రాలేదు మనిషి. బయటికి అంటే లారీ వెళ్ళిపోయింది, వీడు ముద్ద మిగిలిపోయింది ఇక్కడ. దీన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు? తీసుకెళ్ళి ఎత్తుబడి చేయడం. కాబట్టి ఇక్కడ జగత్ అంటే రావడం పోవడం, దీని నియమం అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఈ భూమి మీద నియమం ఏంటనంటే ఈ ప్రకృతిలో ఏదైనా ఒకటి వచ్చింది అని అంటే దాని నియమం గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవాలి. ఉండడానికి లేదు ఇక్కడ పర్మనెంట్గా. ఎవడైనా పర్మనెంట్గా ఉందాం అనుకుంటే వాడికి ఉన్నంత నరకం ఇంకెవడికి ఉండదు. హాయిగా రావాలి, విజిట్ చేయాలి, చూసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. మన పని మనం ఏదో చేసుకోవాలి, కాలక్షేపం చేసుకుని చేతులు కాళ్ళు మూతను తుడుచుకోవాలి, పోతూ ఉండాలి అంతే. హోటల్కి ఎక్కామంటే తినాలి, చేతులు కడుక్కోవాలి, మూతులు తుడుచుకోవాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి, తీసుకోవాల్సింది తీసుకొని పోతూ ఉండాలంతే. ఇది కూడా అంతే. కాబట్టి జగత్, అందుకని దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు. యత్కించ జగత్యాం జగత్, యత్కించ జగత్యాం జగత్. ఇక్కడ జగత్యాం జగత్, యత్కించ అన్నారు. అంటే ఈ జగతిలో, నీకు కనిపించే ఈ ప్రకృతిలో ప్రతిదీ జగత్తే. అంటే ఏంటి? పుట్టడం పోవడం, పుట్టడం పోవడం, పుట్టడం పోవడం. ఇదే దీని ధర్మం. ఈ ప్రకృతి ధర్మం అంతే. ఉనికిని తీసుకుని, ఉనికి అనేటువంటిది ఈ రూపంలో ఒక రూపాన్ని పొంది వస్తుంది. ఆ ఉనికి రూపాన్ని మళ్ళీ కోల్పోతుంది, మళ్ళీ ఉనికి పోదు, ఉనికిగా ఉండిపోతుంది. అయితే ఇప్పుడు మనందరికీ ఒక అనుమానం ఏంటంటే, ఏమండి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇన్ని ఉన్నాయంటారా? ఇన్ని లేవు, ఉండేది ఒకటే. ఇప్పుడు నాకు ఉనికి ఉందండి, మీకు ఉనికి, ప్రతిదానికి ఉనికి ఉంది కదా, ఈ ఉనికిలన్నీ వేరుగా ఉన్నాయా? లేదు. మనం పీల్చుకునే గాలి వేరుగా ఉందా? లేదు. ఉనికి కూడా వేరు కాదు. మరి వేరు కానప్పుడు మరి ఇదంతా ఒకటే ఎలా ఉందండి? ఈశావాస్యమిదం సర్వం. ఈశా ఆవాస్యం. ఆవాస్యం అనంటే ఈశ్వరేన ఆచ్ఛాదితం జగత్. అందుకనే ఈశ్వర శబ్దానికి చాలా అద్భుతంగా ఇక్కడ వ్యాఖ్యానం ఇస్తూ ఇక్కడ అంటారు, శంకర్లు అంటారు, ఈశా ఈష్టే ఇది ఈట్. అంటే ఈశ్వర శబ్దం కూడా ఒక ధాతువు నుంచి వచ్చింది. ఉపనిషత్ అంటే ఎలాగైతే ఒక ధాతువు నుంచి వచ్చిందో, ప్రతి దానికి, ప్రతి శబ్దానికి ఒక ధాతువు ఎలాగైతే ప్రధానంగా ఉంటుందో, అలాగని ఈశ్వర శబ్దానికి కూడా ఒక ధాతు. ఆ ధాతువు ఏంటి? ఈష్టే. ఈష్టే అనేటువంటిది ధాతు. ఈష్టే ఇది ఈట్ అంటే ఈష్టే అనేటువంటి ధాతు. అయితే ఈట్ అనేటువంటి ధాతువు నుంచి అసలు ఈ ధాతువుకి అర్థం ఏంటి అని అంటే, తేన ఈశా ఈశిత పరమేశ్వర. అంటే ఎవరైతే ఈ యావత్ ప్రకృతికి కారకుడై, కారణభూతమై, నిండి నిబిడీకృతమై, ప్రతి దాంట్లో విధి విధానాలతో అన్నింటినీ నడుపుతూ ఉందో ఆ తత్వమే పరమేశ్వరుడు. యథో వా ఇమాని భూతాని జాయంతే येन जातानि जीवन्ति यस्मिन् प्रयन्त्यभिशं विशन्तीति.
ఉపనిషత్తు చాలా అద్భుతంగా చెప్తుంది. ఏమంటే ఇది నేను అంటున్నానండి, ఇందులో గుండె ఎవరిది? నాది. నిజంగా మీదే ఈ గుండె అయితే మీరు చెప్పినట్టు వినాలి. ఎందుకు బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి? నిజంగా కిడ్నీలు మనవే అయితే మనం చెప్పినంతకాలం చచ్చినట్టు పనిచేయాలి. అలా పనిచేస్తున్నాయి? అసలు లోపల ఏమేమి ఉన్నాయో మనకే అర్థం కావట్లేదు. తగులుడు అలాగా వేలాడే విత్తలు నడుస్తూ ఉన్నాయి. కిడ్నీలు ఉన్నాయి, చిన్న ప్రేగుంది, పెద్ద ప్రేగుంది, లోపల గాలి పీల్చుకునేటువంటి ఆ నాళాలు ఉన్నాయి, రక్తనాళాలు ఉన్నాయి, అసలు లివర్ ఉంది, హార్ట్ ఉంది, ఆర్టరీస్ ఉంది, వీన్స్ ఉన్నాయి, మిడిల్లో ఆబ్లాంగేటా, ఈ నర్వస్ సిస్టమ్, బ్లడ్ పంపింగు, ఇదంతా అసలు ఈ సిస్టమ్ అంతా లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియట్లేదు. మనం ఊరికినే బయటికి ఇలా కదులుతున్నాం, తిరుగుతున్నాం, రోబోలాగా అలా అలా కదిలేస్తున్నాం, పోతున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం. మనం బయటవే చూసి నాది అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాం. బయట ఎలాగైతే బియ్యం బస్తా మనం కొనుక్కొచ్చి నాది అంటున్నామో, ఈ బస్తాని కూడా నాది అనుకుంటున్నాం. పొరపాటు. ఇది నాదే అయితే నేను చెప్పినట్టు వినాలి. ఇందులో ఏ అవయవము కూడా రిపేర్ అవ్వడానికి లేదు. అలా ఉందా? ఎప్పుడు ఏ అవయవం పోతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రయంతి అభిశంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ అని. ఈ ప్రకృతి చూడండి, నామరూపాత్మకమైన ప్రకృతి ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు. తల్లి అంటుంది, నా కొడుకు నేను కన్నానండి అంటుంది. ఆ జీవికి ఆ ప్రారంధం ఉండాలి, ఆ పాత్రలో ఉండడానికి. ఆ ప్రారంధం లేకపోతే అక్కడ సంతాన ఉత్పత్తి అనేది జరగదు. కాబట్టి ఆ జీవిని తండ్రి తయారు చేయలేదు, ఆ జీవిని తల్లి తయారు చేయలేదు. బస్ మనం ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చేస్తాం, ఒళ్ళు కట్టుకునేదానికి గర్భప్రవేశం చేస్తున్నాం అంతే. మన ఒళ్ళు తయారు చేసుకునేదానికి గర్భప్రవేశం చేస్తున్నాం, ఇల్లు కట్టుకునేదానికి గృహప్రవేశం చేస్తున్నాం అంతే. బయట ఇల్లు గృహప్రవేశం అంటారు కదా, గృహప్రవేశం చేస్తారు. ఒంటికి గర్భప్రవేశం, ఇంటికి గృహప్రవేశం అంతే బస్. కాబట్టి ఈ జీవి తండ్రికి సంబంధం లేదు, తండ్రికి సంబంధమైన వాడు కాదు ఈ జీవి. వాడొచ్చి పడ్డాడు తండ్రి గర్భంలో, ధాతు రూపంతో అలాగ మెదులుతున్నాడు అక్కడ. ఆ ధాతు వీడికి సంబంధం లేదు, తయారైంది ప్రకృతిలో. ఆహార పదార్థాలు తిన్నప్పుడు ధాతువు తయారైంది, ఆ ధాతువులోనే జీవి ఉండగలదు. కాబట్టి ఆ జీవి ధాతువు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించింది. తల్లికి సంబంధం లేదు ఆ జీవి, కానీ బయటకు వచ్చిన తర్వాత మేం కన్నాం అంటారు. అసలు వీళ్ళెవరు కనడానికి? వీళ్ళకి సంబంధమే లేదు. కాదు, ఆ శిశువు పరిపక్వమై తనంత తానుగా బయటికి రావడం వరకు ఆవిడ వెయిట్ చేయవలసిందే. ఆవిడ నియంత్రత ఏమీ లేదు అందులో, ఆవిడ స్వామ్యం ఏం లేదు, తండ్రి ఏమీ చేయడానికి లేదు, తల్లి ఏమీ చేయడానికి లేదు. ఈ ప్రకృతే ఆ సమయంలో శిశువుని బయటికి పంపుతుంది. కాబట్టి నేను కన్నాను అని తల్లి అనడానికి లేదు, నేను కన్నాను అని తండ్రి అనడానికి లేదు, నేను పుట్టానని జీవుడు అనడానికి లేదు. ఇదంతా ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా ఈశ్వరుడి ప్లాన్ అండి. ఇది పరమాత్మ యొక్క నియతి. ఈ జీవి ఆ రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళాలి, తండ్రి గర్భంలో ఉన్నంత వరకు సేఫ్గా ఇలా ధాతువులో ఉండాలి, అది తల్లి గర్భంలోకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, డిపాజిట్ అవ్వాలి. అక్కడ ఈ నెల ఈ పిండం ఇలా ఉత్పత్తి అవ్వాలి, తర్వాత కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు పొడుచుకు రావాలి, తర్వాత ఆ శిశువు ఇలా ఉత్పత్తి అవ్వాలి, పెరగాలి, ఎదగాలి, ఈ రూపాన్ని పొందాలి, ఇలా ఇలా డెవలప్ అవుతూ రావాలనేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రకృతికి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళిక, ఒక ప్లాన్. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. గర్భంలో ఉండే శిశువుని కాపాడుతున్నాడు, బయట ఉండే తండ్రిని కాపాడుతున్నాడు, ఆ తల్లిని కాపాడుతున్నాడు, సమస్త ప్రకృతిని తనే కాపాడుతున్నాడు. అంటే ఎలా కాపాడుతున్నాడు? తానే ప్రకృతిలో ఏకమై, ప్రకృతి తానై, ఆ ప్రకృతిగా కనిపించే ఈ పదార్థ జాతమై తానే ప్రకృతిని రక్షించుకుంటున్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రయంత్యభిశంవిశంతీతి. బాగా చూడండి, ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈశా అనే శబ్దానికి అంటుంది తేన ఈశా ఈశిత పరమేశ్వర, అంటే పరమేశ్వరుడి యొక్క నియతి చేత ఇదంతా నడుస్తుంది. ఆ పరమేశ్వరుడి యొక్క నియతి ఎలా ఉందనంటే
మనం ఆ నియతిని తప్పించుకోలేం. ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం పెడితే కొంత వెసులుబాటు రావచ్చు, లేదా ఈ కోర్టులు కనుక కొన్ని చట్టాలు పెడితే దాంట్లో కొన్ని వెసులుబాటులు తీసుకురావచ్చు, లేదా ఒక రాజుగారే కనుక, అధ్యక్షుడే కనుక కొన్ని చట్టాలు పెడితే దాంట్లో కూడా వెసులుబాటు తీసుకురావచ్చు. కానీ ఈశ్వరుడి యొక్క చట్టంలో, ఈశ్వరుడి యొక్క నియతిని ఎవడు వెసులుబాటు చేయడానికి లేదు, ఎవ్వడికి హక్కు లేదు. ఎందుకని? భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఈ ప్రకృతిలో వాయువు వీస్తూ ఉంది. ఆ సూర్యుడు ఉదయించేశాడు చూడండి. ఇలా ఉదయించిన సూర్యుడు ఉండిపోడు, అలా కదులుతుంటాడు, అస్తమించేస్తాడు. రాత్రి చంద్రోదయం అవుతుంది, నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. ఇలా పగలు రాత్రి, గాలి వీయడం, తర్వాత భూమి, నీళ్లు, ఆకాశం, ఈ ప్రకృతి ఏదైతే పరమాత్మ తయారు చేశాడో, పరమాత్మ ద్వారా ఉత్పత్తి అయినటువంటి పరమాత్మ స్వరూపమై ప్రకాశించే ప్రకృతి ఏదైతే ఉందో ఆ నియతికి లోబడి ఈ ప్రకృతి నిరంతరం కదిలిపోతూ ఉంది. కదిలిపోయే ఈ ప్రకృతిలో మనము దేహాన్ని ధరించి కనుమరుగవ్వడానికి కదిలిపోతూ ఉన్నాం, కలిసిపోవడానికి కదిలిపోతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అంటే కానీ ఉండిపోవడం కోసం కదలట్లేదు, కదిలాము అని అంటే కలిసిపోబోతున్నాం. బస్ ఆ కదలిక కొన్ని స్పీడ్గా వెళతాయి, కొన్ని స్లోగా వెళతాయి. స్లోగా వెళ్ళినవి 90, 95, 100 అయినా అది ఏం పోవు. కొన్ని స్పీడ్గా వెళతాయి, 9కే పోతాయి, 20కే పోతాయి, 30కి, అంటే అంత స్పీడ్గా అయిపోయింది అంతే మొమెంటం. కాబట్టి ఇక్కడ వీడిపోయాడని ఏడవడం, వాడు వచ్చాడని నవ్వుకోవడం కాదు. అసలు నేను ఎందుకున్నాను దాని గురించి విచారణ మొదలు పెట్టాలి. పోయినవాడి కోసం నేను ఈ భూమి మీదకి రాలేదు, వచ్చేవాడి కోసం నేను ఈ భూమి మీదకి రాలేదు. నా గురించి నేను వచ్చాను. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పడ్డాను ఈ భూమి మీద, అసలు ముందు ఎక్కడుండేవాడిని? సరే ఉంటే ఉంటాను, పడ్డ నేను ఈ భూమి మీద అలా ఉండిపోవట్లేదు. నాతో పాటు వీళ్ళెవరు ఉండిపోవట్లేదు, ఈ వస్తుజాతం ఏది ఉండిపోవట్లేదు. ఇవన్నీ వదిలేసిపోతూ ఉన్నాయి. వీళ్ళు పోతున్నారు, వాళ్ళు పోతున్నారు, ఇది పోతున్నారు, అన్నీ పోతున్నాయి. అంటే ఒకప్పుడు నేను కూడా వెళ్ళాలి. దట్స్ ఇట్. నేను ఆ నిర్ణయం తీసుకుంటే, నేను వెళ్ళాలనేటువంటి వాస్తవమైనటువంటి నా అంతిమాన్ని కనుక, నా అంత్యాన్ని కనుక నేను గుర్తించగలిగితే అప్పుడు నా మీద నాకు విచారణ మొదలవుతుంది. అసలు నేను ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఈ వాస్తవికత ఏంటి, అసలు నేనెవరు? ఈ శరీరాన్ని పడేస్తే వీళ్ళందరూ కాల్ చేస్తారు. ఎందుకు కాల్ చేస్తున్నారు? దీంతో వాళ్ళకి పని లేదు. అసలు ఇంతవరకు ఈ శరీరానికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు పనికొచ్చింది? ఏది ఉండడం వల్ల ఈ శరీరం వాళ్ళందరికీ ఉపయోగపడింది, ఏది పోతే ఈ శరీరం వాళ్ళకి ఉపయోగపడకుండా కాల్చడానికి పనికొస్తుందో కాల్చేయడానికి, మరి ఏది ఉండడం వల్ల ఈ శరీరానికి ఆ విలువ ఉన్నిందో అదేంటి, ఆ విలువైనది ఏంటి ఈ శరీరంలో అనేటువంటి అంశం మీద ఒక వ్యక్తి విచారణ ప్రారంభించడం మొదలు పెడితే దాన్ని ఆత్మవిచారణ అంటుంది శాస్త్రం. ఆ ఆత్మ విద్యను పొందడానికి మనిషిలో ఆ ప్రేరణ మొదలవుతుంది. ఆ ప్రేరణ కలగాలి అని అంటే ఈ దేహం యొక్క ఆద్యంతాల్ని గుర్తించగలగాలి, ఈ దేహం యొక్క క్షణికత్వాన్ని గుర్తించాలి, ఈ దేహం యొక్క గమనాగమనాల్ని గుర్తించాలి. గుర్తిస్తే చాలు, ఇదంతా జగత్తే. ఎలాగైతే ఈ దేహం వచ్చి పోతుందో ఈ జగత్తులో ప్రతిదీ వస్తుంది పోతుంది. పుడుతుంది చస్తుంది అనకండి, ఆ మాటలే వాడద్దు. వస్తుంది పోతుంది, వ్యక్తమవుతుంది అవ్యక్తమైపోతుంది, వ్యక్తమవుతుంది అవ్యక్తమవుతుంది, కనబడుతుంది కనుమరుగవుతుంది. కాబట్టి ఈ ఈశావాస్యంలో క్లాసికల్ స్టేట్మెంట్ ఏంటంటే, కనపడి కనుమరుగయ్యేటువంటి ఈ వికారజాతమైనటువంటి నామరూపాలున్నాయే అవి మిథ్య, కల్పన. ఎలా స్వామి, ఇదే మాకు అర్థం కావట్లేదు. ఇది మిథ్య అంటే, ఇది కల్పన అంటే ఎలా ఇది కల్పన అవుతుంది, ఎలా ఇది మిథ్య అవుతుంది? ఎలానా? నీళ్లున్నాయి, దాని మీద ఒక బుడగ పుట్టిందనుకోండి. ఆ బుడగ నీటి కంటే వేరా? చెప్పండి. నీటి కంటే వేరు కాదు. బాగా ఆలోచించి చెప్పండి. నీటి కంటే వేరుగా ఉందా బుడగ? నీటి కంటే బుడగ వేరైతే ఇక్కడ కూడా బుడగ ఉండాలి. ఇప్పుడు ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. నీటి మీదనే బుడగ పుడుతుంది. అంటే నీటి మీద బుడగ పుట్టిందనంటే ఆ బుడగ ఏమిటి? నీరే. నీరి కంటే వేరు కాదది.
ఎందుకని ఆ బుడగను ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేదే చెమాయింపే. ఆ చెమ్మ తగులుతుంది, తడి తగులుతుంది, అది జలం, అది నీరు. కానీ ఇప్పుడు బుడగగా కనిపిస్తుంది కదా, ఇలా ఉబ్బెత్తుగా, ఇలా రౌండ్గా హాఫ్ సర్కిల్లో ఇలా కనిపిస్తుంది కదా. ఈ బుడగని అలా పగలగొట్టండి, ఏమవుతుంది? అది పగులుతుంది. పగిలిన తర్వాత ఇప్పుడు బుడగ లేదంటున్నాం, కానీ నీరుందా లేదా? నీరుంది. బుడగ ఉన్నప్పుడు నీరే, బుడగ పగిలిన తర్వాత నీరే, బుడగ రాకముందు నీరే. అంటే ఈ నామరూపం ఏదైతే ఉందో, బుడగా అనే పేరు, బుడగా అనే ఈ షేప్, ఈ రూపం ఏదైతే ఉందో, ఈ రూపము రాక ముందు నీరే, ఈ రూపం పడిపోయిన తర్వాత నీరే. ఈ రూపం ఉన్నప్పుడు కూడా ఈ బుడగగా కనిపించేటువంటి రూపం కూడా నీరే. మరి బుడగ ఏంటండి? కల్పన. నీరే కొద్దిగా అలా ఉబ్బెత్తుగా అయినప్పుడు కల్పన. పరమాత్ముడే పొడవుగా ఉంటే రాట. పరమాత్ముడే కదులుతూ ఇలా కళ్ళు ముక్కు కాళ్ళు చేతులతో ఉంటే మనిషి. పరమాత్ముడే కదలకుండా ఇలా నిలబడి ఆకులు పువ్వులు కొమ్మలు కాయలు రెమ్మలుగా ఉంటే చెట్టు అంటున్నాం. పరమాత్ముడే కదలకుండా ఇలా విస్తరించి మట్టి రూపంలో ఉంటే భూమి అంటున్నాం. పరమాత్ముడే కదిలేటువంటి గాలి రూపంలో ఉంటే వాయువు అంటున్నాం. పరమాత్ముడే వేడితనాన్ని ప్రకాశాన్ని ఇచ్చేటువంటి తత్వంగా ఉన్నప్పుడు అగ్ని అంటున్నాం. పరమాత్ముడే చల్లని చెమ్మతోటి పైనుంచి పడేటప్పుడు జలం అంటున్నాం, వరుణుడు అంటున్నాం. పరమాత్ముడే పైన నీలి రంగుతో విస్తరించి ఉన్నప్పుడు ఆకాశం అంటున్నాం. పరమాత్ముడే ఎగిరే 2 కాళ్ళ జంతువుగా కనిపిస్తున్నప్పుడు పక్షి అంటున్నాం. పరమాత్ముడే తోక 4 కాళ్ళు పాలిచ్చేటువంటి జంతువుని చూసినప్పుడు ఆవు అంటున్నాం. ఈశావాస్యమిదం సర్వం. పరమాత్ముడే ఇన్ని రూపాలతో కనిపిస్తున్నాడు. పరమాత్ముడే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు. ఎలాగా? ఒకే నీటి మీద ఒక బుడగ చిన్నది, ఒక బుడగ పెద్దది, ఒక 5-6 బుడగలు కలిసి ఒక జత బుడగల కింద అలా కదులుతూ ఉంటాయి. ఒక్క సింగిల్ బుడగ మాత్రం ఉంటుంది, కొన్ని చోట్ల నురుగు ఉంటుంది. ఇన్ని రకాలుగా అక్కడ కనిపిస్తున్న జలం మీద ఉండేది జలమే. ఇవన్నీ నామరూపాలే. అలాగని ఈ ప్రకృతిని నేను పరిశీలిస్తే, ఈ జగత్తుని కనుక నేను సరిగ్గా విచారణ చేస్తే, నామరూపాలు కల్పన కనుక కనిపించే నామరూపాలు పదార్థాలు కళ్ళ వరకే పరిమితం. పదార్థాన్ని దాటితే నాకు దీని యొక్క వాస్తవికత యథార్థము నాకు గోచరమవుతుంది. కాబట్టి ఏ తత్వమైతే అంతటా నిండి నిబిడీకృతమయ్యిందో గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఉపనిషత్ అంటుంది ఈశావాస్యమిదం సర్వం. ఆవాస్యం అంటే ఆచ్ఛాదితం. ఆచ్ఛాదితం అంటే ఇక్కడ చాలా గొప్ప ముడి విడిగొడుతుంది ఉపనిషత్. ఏమిటా ముడి విడగొడుతుందంటే, చాలామంది అంటారు కుక్క ఆత్మ, నక్క ఆత్మ, మనిషి ఆత్మ, ఏనుగాత్మ, ఇలా ఇన్ని ఆత్మలు లేవు. ఇంతమంది దేవుళ్ళు లేరు. బుడగ నీళ్లు, నురుగు నీళ్లు, అల నీళ్లు, ఇన్ని నీళ్లు లేవు. ఉండేది ఒకటే నీరు. అలగా ఆ రూపం పొందినప్పుడు దానికి పేరు అలా అని పెట్టుకున్నాం. బుడగగా కనిపించేటప్పుడు దాన్ని బుడగా అన్నాం. నురుగుగా కనిపించేటప్పుడు దాన్ని నురుగు అంటున్నాం. కాబట్టి పేర్లు మనం పెట్టుకున్నాం. రూపాలు ఒకదానికంటే ఒకటి వేరవచ్చు, కానీ మూల తత్వం మాత్రం జలమే. అలాగని ఇక్కడ మనిషిగా కనపడొచ్చు, పశువుగా కనపడొచ్చు, ఒక చెట్టుగా కనపడొచ్చు. నామరూప వికల్పాలతో, ఇన్ని భేదాలతో ఈ ప్రకృతి కనపడొచ్చు. ఈ భేదాలు, నామరూప వికల్పాలు ఈ ప్రకృతిలో కనపడేవి సత్యం కావు. కంటి వరకు కనిపిస్తాయి, ఇవి కంటికి కనపడుతున్నాయి అంతే, దట్స్ ఇట్. దీన్ని విచారణ చేసి చూస్తే ప్రతిదీ 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 పరమాత్మమయమై ఉంది. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అంతేకాదు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి జగత్ ధనంజయ. ఇక్కడ కూడా చూడండి, యత్కించ జగత్యాం జగత్. ఇదే అన్నాడు ఆయన పరమాత్మ. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో కనిపించే ఏదైనా కూడా యత్కించ జగత్యాం జగత్. కనుమరుగైపోయే పదార్థజాతమైనటువంటి ప్రకృతి అంతా పరమాత్మమయమై ఉంది, పరమాత్మ స్వరూపమై ఉంది. బాగా ఆలోచించండి. ఏమండి స్వామి, మీలోనూ పరమాత్మ, నాలోనూ పరమాత్మ, అందరిలోనూ పరమాత్మ. అందరిలోనూ పరమాత్మ కాదు, బయట కూడా ఉండేది వాడే. నో, అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అది ఎలాగండి? అంతటా ఉన్నాడండి పరమాత్మ.
లోపల ఉన్నాడంటే సరే ఓకే, దీన్ని నడుపుతున్నాడు అనుకుంటాం. బయట ఎలా ఉన్నాడండి పరమాత్మ? ఆహా, లోపల ఉంటే దీన్ని నడుపుతున్నాడని పరమాత్మ అంటున్నావా? బయట కూడా పరమాత్ముడు. ఎందుకని? బయట నడిపేది కూడా పరమాత్ముడే. అంతః బహిః సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నిండి నిబిడీకృతమై పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంటే బాగా ఆలోచించండి, అంతటా ఉన్నాడు వాడు. ఆవాస్యమిదం సర్వం ఆచ్ఛాదితం ఈశ్వరేణ సమస్తం వస్తుజాతం జగత్ ఈశ్వరేణ ఆచ్ఛాదితం. అంటే అంతటా ఉన్నాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, నాలోనూ ఉన్నాడు, దీంట్లోనూ ఉన్నాడు. అంటే ఇప్పుడు లోపల ఉన్నట్టు అర్థం, కానీ బయట ఉన్నాడంటే నాకు దీనికి మధ్య కూడా వాడే ఉన్నాడు. ఎలా అంటే నీళ్ల మీద ఒక బుడగ పుట్టింది, యువతలు ఇంకో బుడగ పుట్టింది. బాగా చూడండి, ఇక్కడ ఒక బుడగ, ఇక్కడ ఒక బుడగ అలా తేలుతున్నాయి. ఈ బుడగలోనూ నీళ్లే, ఈ బుడగంతా నీరే, ఈ బుడగంతా నీరే, కానీ ఈ మధ్యలో ఏముంది? నీరే. ఈ బుడగ నీరే, బుడగ క్రింద నీరే, బుడగని ముట్టుకుంటే నీరే. అలానే ఈ బుడగ నీరే, ఈ బుడగని ముట్టుకున్నా నీళ్లే, ఈ బుడగ క్రింద నీరే. క్రింద కాదు, లోపల కాదు, పైన కాదు, బుడగకి బుడగకి మధ్యలో ఉండేది కూడా నీరే. కాబట్టి బుడగా నీరే, బుడగా నీరే, బుడగకి బుడగకి మధ్యలో ఉండేది నీరే. ఇదిగో ఇది బుడగ, అది బుడగ, ఈ బుడగలకి ఆ పరమాత్ముడే కారణం, బుడగకి బుడగకి మధ్యలో ఉండేది పరమాత్ముడే కారణం. కాబట్టి పరమాత్మ అనేటువంటిది ఒక తత్వమై అంతటా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తుంది. ఒక వస్తువై ఒక చోట ఉంటుందనుకోవడం భ్రమ. అఫ్ కోర్స్ ఒక భక్తుడిగా పరమాత్మ ఉన్నాడు ఈ ప్రకృతికి అనుకోవడం వేరు. అందుకనే చెప్తున్నాను, నమ్మకం వేరు, నిర్ధారణ వేరు. నమ్మకము ఇంకెప్పటికీ అలా నమ్ముతూ కూర్చోవలసిందే, కానీ విచారణ చేస్తే నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ తత్వాన్ని అణువణువున అనుభూతి పొందగలగడమే నిర్ధారణ. ఆ నిర్ధారణ ఈ ఉపనిషత్ అంటుంది, యత్కించ జగత్యాం జగత్. బాగా చూడండి, ఈ జగత్ అనేది ఏమిటయ్యా? ఎన్ని రకాలుగా ఉంది ఈ జగత్ అంటే? జగత్తు రెండు రకాలుగా ఉందట. ఒకటి స్థావరం, రెండు జంగమం. అంటే చేతనము, జడము. ఈ రకాలుగా విభజన పొందింది. స్థావరము అంటే చెట్లులాగా నిలబడి ఉండడం, జంగమము అంటే మనలాగా పశువులా కదులుతూ ఉండడం. అంటే స్థావరం అంటే కదలిక లేకుండా ఉండడం, జంగమం అంటే కదులుతూ ఉండడం. జడం అంటే ప్రాణం లేకుండా ఉంటుంది పదార్థం, చేతనం అంటే సచేతనంగా ప్రాణాన్ని తీసుకుంటూ ఆలోచిస్తూ కదులుతూ తిరుగుతూ అన్నీ ఉంటూ ఉంటుంది. కాబట్టి జడము చేతనం ఈ ప్రకృతి, ఇక మూడోది లేదు ఈ ప్రకృతిలో. కాబట్టి ప్రకృతిని బాగా ఆలోచిస్తే జడ చేతనాలే ఈ ప్రకృతి. కాబట్టి ప్రకృతి అంతా జడ చేతనాలే. కాబట్టి చేతనము జడమై ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. అందుకనే లలితలో కూడా చిచ్చక్తి చేతనారూపా జడశక్తి జడ ఆత్మిక. చైతన్యమై చేతన రూపాల్లో ఉన్నాయి, జడమై జడశక్తిగా జడంలో కూడా వ్యాపించి ఉంది. అందుకనే పరమాత్మ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మా ఇతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఆ పరమాత్ముడు ఎవడయ్యా? ఉత్తమ పురుషస్తు అన్యః పరమాత్మా ఇతి ఉదాహృతః. పరమాత్ముడంటే ఉత్తముడైనటువంటి వాడు. ఉత్తముడు అంటే ఏమనర్థం? ఎవడైతే నాశనము కాడో, ఎవడైతే నాశనమయ్యే సమస్తానికి కూడా ఆధారభూతమై ఉన్నాడో, ప్రకాశిస్తున్నాడో వాడే ఉత్తముడు.